మహాతల్లి ఉత్తమరాలు గుణవంతరాలు చూసావా అమ్మని ఆడపాలు లేదంట అయ్యో నారనే మగపాలు లేదంట మహాతల్లి పుణంలో పుట్టుబిట్టరాలు చూసావా అప్పుడు మహానుభావుడు ఆకాశ మహారాజుల వారు ఏం చేస్తున్నాడా బాబు గజనమ్మ తోడంలో అక్కడే కట్టి గజనమ్మ తమ్ముడు 74 అరకలు కట్టాడంట చూసేవా ఎప్పుడైతే దుక్కులు దున్నుతుంటే చూసేవా ఆ దుక్కులు ఒక ఆనపాలు చూసేవా నాయనా దుక్కులు ఒక బంగారు పెట్టి తగిలింది చూసేవా బంగారు పెట్టి పైకి తీసి రాగి తాళ రాళ్ళబొట్టి ఉక్కు తాళాలు ఊడబొట్టి పెట్టు తలుపు తెచ్చేసినప్పటికీ పెట్టులో ఒక తమర కోసం ఆడపాలు ఉందంట కరకరా పెద్దు పొడిచినట్టు ఒక అందమైన ఆడపాలు ఉందంట మహానుభావుడు సేవా అందమైన ఆడపాలు అందుకుని సేవా ధరణిదేవి మేళ్ళకు తీసుకెళ్లి మహానుభావుడు ఆకాశరాజు అంటున్నాడు ఏమే ధరణీదేవి చూసేవా కణా పెంచడం ఆడపాలు దొరికింది ఈ ఆడపాలను అందంగా పెంచమన్నాడు ఇప్పుడైతే అందంగా పెంచమన్నాడు ఈ యొక్క మహాతల్లి ధరణీదేవి అంటుంది నాదా ప్రాణేశ్వర నేరసుని పొన్నలో పుట్టుబిట్టాలి పుట్టుబిట్టలకు పాలు ఎలా పడతాయి ఆ పాలు లేని ఆడపాలను ఎలా పెంచనయ్యా అలాగైనప్పటికీ నా ఐరాజు సేవ పార్వతీ పరమేశ్వరు పూజ చేసుకుంటే పుట్టుబిట్టాలి పాలు పడ్డాయి అయ్య పాలు తాగిన పాల ఈ యొక్క ఆడవాళ్ళని అందంగా పెంచుతున్నారు చూసేవా భూమిలో దొరుకుతుందని చెప్పి పద్మ యాగం చేయించి పద్మాదేవిని పేరు పెట్టారు చూసేవా పద్మాదేవిని పేరు పెట్టి ఈ యొక్క ఆడవాళ్ళని చూసేవా అంతాడింద్ర వల్ల పెరుగుతా వస్తుంది 12 సంవత్సరాల వయసులు వచ్చాయి ఈ యొక్క మహాతల్లి పద్మాదేవి చూసేవా తన వీడి శిలకత్తులతోటి ఉద్యానవనానికి ఆటపాడగలుగుతున్నా ఎప్పుడైతే వచ్చానో మన ఆటపాడగలుగుతుందో ఒకలామాత కొడుకు శ్రీనివాసుని వారు పెరిగి పెద్దవాడైపోయాడు ఆ మహానుభావుడు అంటున్నాడు అమ్మా నేను పెరిగి పెద్దవాడిని అయిపోయాను కూలి పనికి నాలుగు పనికి వెళ్తాను అలాగన్నప్పటికీ మహాతల్లి ఒకలాది ఏమంటుంది బాబు శ్రీనివాస నువ్వు కూలికి వెళ్ళొద్దు నాలుగు వెళ్ళొద్దు చక్కగా ఉద్యానవనానికి వెళ్ళి పూలు కోసం వచ్చి పార్వతీ పరమేశ్వరు పూజ చేసుకో అలాగన్నప్పటికీ మహానుభావుడు ఉద్యానవనకు పూలకెళ్తున్నాడు ఎలాగంటే
అదిగో ఒక పొన్న చెట్టుకి మహానుభావుడు కోసిన పూలని చెట్టు వదిలేసి చూసావా చెట్టు కొమ్మ మీద కూర్చొని కృష్ణ అవతాల జ్ఞాపకాలు వచ్చి ఎండు పిల్లంగర్రా పైడి పిల్లంగర్రా ఆ మహానుభావుడు చెట్టు కొమ్మ మీద కూర్చుని పంచిన రాగాలు తీస్తున్నాడు. తీసిన రాగాలన్నీ కూడా ఆ పద్మాదేవి శివుడు ఆలపించింది. చూసావా పద్మాదేవి అనుకుంటుంది రాగాలే ఎంత అందం ఉన్నాయి, ఆ రాగా తీసే చిన్నవాడు ఎంతో అందం ఉంటాడు. అలాగని చెప్పి ఈ యొక్క పద్మాదేవి పరుగును పరిగెట్టు వచ్చి చెట్టు మీద శ్రీనివాసుని కళ్ళ చూసి శ్రీనివాసుని ఎంత సందాలు చూసి ఏడు గడియల సూప మోర్చపోయిందట. మోర్చం కూడా మహాతల్లా నుండి ఏమండి కౌందు గారు మీ ఊరేది పల్లెని వస్తాను ఏంటి, నీ తల్లెవరో తండ్రెవరో తోపుట్లెవరో. అలాగన్నప్పటికీ మహానుభావుడు శ్రీనివాసుడు ఊరే సినదానా శివా నీ ఎలసూతే మలతాడు కట్టిన మగసిన్నవా అండి, నువ్వు సూతే ఆడదానివి. ముందుగా నీ జన్మనామ చెప్తే తర్వాత నా జన్మనామ చెప్తాను. అలాగన్నప్పటికీ పద్మాదేవి జన్మనామ చెప్తుంది. ఎలాగంటే నారాయణపల్లి ఆకాశరాజు నా తండ్రి గారు, నా తల్లి పేరు ధరణీదేవి, నా పేరు పద్మావతి దేవి. అలాగన్నప్పటికీ ఈ యొక్క శ్రీనివాసుడు అంటున్నాడు ఉదయం నాకు తండ్రి లేడు గాని తల్లి కొత్తుంది, నా తల్లి పేరు ఒకలాదేవి, నా పేరు శ్రీనివాసుడి. అలాగన్నప్పటికీ ఈ యొక్క మహాతల్లి అంటుంది ఏమన్నా ఏమన్నా నీకు పెళ్ళయ్యిందా లేదా శ్రీనివాస నీకు పెళ్లి ఉందా లేదా. అలాగన్నప్పటికీ శ్రీనివాసుడు మనసులో అనుకుంటున్నాడు పెళ్లి ఉందని చెబితే ఇంత అందమైన చిన్నత మనకు దొరకదు, శివ పద్మాదేవి నన్ను ప్రేమించదు. అలాగని చెప్పి మహానుభావుడు నాకు పెళ్లి అవ్వలేదు పెడాలేదు అంటున్నాడు. అప్పుడు మహాతల్లి అంటుంది ఏమన్నా ఏమన్నా రాజురా మన ఇద్దరిని ఈడు ఇద్దరిని వచ్చి కుదిరినట్టు మనమే శ్రీనివాసుడికి సూపులు కలిసి మనసులో కలిసి చేతిలో చేసుకుని ఆ గంగతో ఒట్లేసుకుని ప్రేమలాపం సాగిల్లారు. సేవా ప్రేమలాపం అంటే పద్మాదేవి శ్రీనివాసుడు కావలేసి పెట్టుకున్నారు. ఎప్పుడైతే కావలేసి పెట్టుకున్నారో చూసావా పద్మాదేవి దాసీకాంతల కళ్ళు చూసి ఉదయం సుబ్బాక ఆడెవడో మన పద్మాదేవిని కావలేసి పెట్టుకున్నాడు. ఆ ఆకాశంలో చూస్తే మంచోడు కాదు, మనం ఉన్న ఉద్యోగాలు ఊడిపోతాయి. అలాగని చెప్పి ఏడుగురు దాసులు వీరరాలు తీసి గిరగరా గిరగరా తిప్పి ఆ శ్రీనివాసుని శపరగొట్టారు. ఎప్పుడైతే శ్రీనివాసుడు శంప కలుగుతారో చూసావా శ్రీనివాసుడు శంప పల్లె మన పత్రాసిపోయింది. శివ శివారత్నాలు చిమ్ముతున్నాయి. అప్పుడు పద్మాదేవి ఉంటుంది ఉదయం దాసి మండలారా నేను ప్రేమించిన ప్రాణనాథుని కొట్టారా.
ఆయన చూసే పొన్నం సింధులాగా ఉన్నాడు. ఆయన కొట్టడానికి చేతులు ఇలా వచ్చాయి. అలాగనప్పటికీ మహానుభావుడు శ్రీనివాసుడు అన్నాడు, ఒరే పద్మ, వాళ్ళ కొట్టద్దు తిట్టద్దు. నేను కృష్ణ అవతారన్నప్పుడు వాళ్ళ ఏడుగురు కూడా గోపు స్త్రీలే. వాళ్ళ చెరువులో స్నానం చేసినప్పుడు వాళ్ళ చీరట్టుకెళ్ళి చెట్టు కొమ్మలో పెట్టాను. ఆనాడు తీర్చుకొంచెం రుణం ఈనాడు తెచ్చుకుంటున్నారు. అలాగ చెప్పి సేవ పద్మాదేవిని యథాప్రకారంగా ఇంటికి తీసుకుపోయారు. ఇంటికి తీసుకుపోయి ఆకాశరాజు అంటున్నారు, పద్మాదేవి ఉద్యానవనంలో ఆ పేరు ఊరు లేనాడు ప్రేమించిందట, పెళ్లి చేసుకుంటదట. మన పరువంతా 10 మందిలో పెట్టింది. అలాగన్నప్పటికీ ఈ యొక్క పద్మాదేవిని 12 స్తంభాల లోగుల్లో కూడా బంధించేశారు. చూసావా, పద్మాదేవి పుట్టున చెవ కూలబడిపోయి కాలకాడ దుప్పడ కలవాల కప్పి ముత్యాల దుప్పడ విసుగాల కప్పి శ్రీనివాస నా ప్రాణనాథ శ్రీనివాస శ్రీనివాసను కలవరెత్తింది. చూసావా, ఇక్కడ పద్మాదేవి కదంట పెట్టి శ్రీనివాసు యథాప్రకారంగా ఇంటికి వెళ్ళాడు. చెంపనున్న రక్తం పట్టుకుని ఇంటికి వెళ్ళినప్పటికీ కన్నా తెల్లండి, బాబు శ్రీనివాస నీ చెంపనున్న తెప్పేమిటి రక్తం ఏమిటి? అలాగన్నప్పటికీ శ్రీనివాసు అంటున్నాడు, అమ్మా కొండా కొండా రాపాడి పై పేరు వచ్చి నా చెంపను తగిలింది. నా దెబ్బ మాట గాని అమ్మా నేను కూడా పెరిగి పెద్దవాడిని అయిపోయాను, నా పెళ్లి మాటలు మరిచిపోయావు. అలాగన్నప్పటికీ మహాతల్లంటుంది, నాయనా శ్రీనివాస నీకు తెలుసు మా అమ్మాయిని చూడు పెళ్లి చేస్తాను. అలాగన్నప్పటికీ ఈ యొక్క మహానుభావుడు అంటున్నాడు, అమ్మా తెలుసు మా అమ్మాయి అంటున్నావా? అది కనుకో చూడు ఆకాశరాజు మేడలో ఆకాశరాజు కూతురు పద్మాదేవి నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. అలాగన్నప్పటికీ మహాతల్లంటుంది, బాబు శ్రీనివాస ఆకాశరాజు కూతురు పద్మాదేవి ప్రేమించావా? పెళ్లి చేసుకుంటావా? ఆకాశరాజు ఎటువంటి వాడో తెలిసియా? డబ్బు గలవాడు ధర్మ గలవాడు. ఆకాశరాజు 7 అంతస్తుల మేళ్ళలో ఉన్నాడు. చూసావా, మనం సుఖ ఈడాకులు గుణాలు వేసుకున్నాం, లేనంటే వాళ్ళకి పిల్లలు ఎలాగిస్తారు. అలాగన్నప్పటికీ మహానుభావుడు అంటున్నాడు, అమ్మా మనకు డబ్బు లేదు ధనం లేదంటున్నావా? నూటుకు 100 దూరంలో కుపిరుడనే సావకారున్నాడు. నువ్వు సావకారు వద్దకెళ్ళి నా పేరు చెబితే ఎంత ధనం వలనంత తరలిస్తున్నాడు. ఈ యొక్క మహాతల్లికి రావి పట్టణానికి రాసిచ్చి అలా తనానికి సాగం పెరిగిపోయిందా? ఎప్పుడైతే ధనానికి సాగం పేరు ఈ యొక్క మహానుభావుడు చూసావా, ప్రేమించిన చిన్నత కళ్ళల్లో మసులుతుంది. మహానుభావుడు పద్మాదేవితో మాట్లాడాలి, పద్మాదేవితో మాట్లాడి చానాలు అవుతుంది. మహానుభావుడు అనుకుంటున్నాడు రాసవాళ్ళకి వెళ్ళాలి, రాసవాళ్ళకి వెళ్ళి 10 మంది ఆడ స్త్రీల మధ్య కూర్చొని పద్మాదేవి చెయ్య పట్టుకుని మాట్లాడాలి. అలాగన్నప్పటికీ మహానుభావుడు సేవ ఆ రాసవాళ్ళకి వెళ్ళాలండి, మగవారికి ప్రవేశం లేదండి. ఆనాటి రోజుల్లో మహానుభావుడు దశావతారం చూశాడు, ఏ అవతారం చూడవట్లేదు. 11వ అవతారం వీరు ఇక్కడ చేసుకున్నాడు. పోయమ్మా ఎలాగండి
శ్రీనివాసుడు ఎరుకు గ్లాస్ వేసుకున్నాడు కానీ చూసేవా ఎరుకుల చెడికి ఏమి కావాలయ్యా సంకలో పుట్ట కావాలి పుట్ట కావాలండి ఊరతో రాలేరమ్మా ఊరతో రాలేరమ్మ మనసుకు మానేసి చీకటిన సీరేసి శుక్రవారం నాడు మంచి రోజు మంగళవారం నాడు మంచి రోజు బుధవారం నాడు ఎర్రగా ప్రత్యక్షణ 7:25 నిమిషాలకి దశమి స్వీకరిస్తున్న రోజు పొట్టల బొమ్మ కుదిరేసి పొట్టల తిన్నారపోయిందా ముగ్గురే దేవతరా పొట్టపై గడగడల్లి నట్ట వంకర పుట్ట నరవంక చీర పెద్ద సూపులు పెద్ద వంకర శంక నాయనా చూసేవా ఎవరు పెట్టినడితే ఎవరిస్తారని బ్రహ్మదేవుడు కొడుకు నారద బృందవాన్ని 6 ఏళ్ళ పశుపాలను చేసుకుని పొట్టలో ఒక పుచ్చిరాన్ని వేసుకుని మన్నంగా తలదుమ్ము నూనె ముళ్ళేసి అందంగా తలదుమ్ము జారు ముళ్ళేసి జారుకు చెప్పన్నాలు పేర్లు పెట్టి చూసేవా ఎంత వంకర పుట్ట నరవంక చీర పెద్ద సూపులు పెద్ద వంకర శంక రాసి వాళ్ళ కట్టబడిపోతుంది ఎలాగండి